ఈ సినిమా ప్రధానంగా ఇతివృత్తం ఒక అహింసాయుత పోరాటంగా తెలంగాణ ఉద్యమం యొక్క ఘనతని ప్రపంచానికి చాటడం, ఆయుధాల అవసరం లేని ఒక సమాజం రావాలనే సందేశాన్ని సినిమా ద్వారా తెలియజేయటం అనే ఒక మంచి లైన్ లక్ష్మణ్ డెవలప్ చేసిండు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో మరోవైపు కొంతమంది యువకులు వాళ్ళ చైతన్యం, ఆ కథ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. దీంట్లో అహింసను నమ్మేటువంటి పోరాటం అహింసాయుతంగా జరగాలని చెప్పి గాంధీవాదాన్ని నమ్మినటువంటి ఒక ప్రొఫెసర్గా నేను 4-5 సన్నివేశాల్లో కనిపిస్తాను. ఈ సినిమాలో బ్రిత్లెత్ సాంగ్ గోరటెంకన్న రాసింది ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. అది 10 జిల్లాల్లో ఉండేటువంటి ఘనమైనటువంటి సంస్కృతి, ఇక్కడి ప్రజాజీవనంలో ఉన్నటువంటి విలువలు, ఇక్కడి జీవితంలో ఉన్నటువంటి అనేక రంగులు, వీటన్నిటిని కూడా ఆవిష్కరించినటువంటి అద్భుతమైనటువంటి పాట. ఆ పాట దాన్ని ఏమంటారు, సోషల్ మీడియా ద్వారా ఎంత పాపులర్ అయింది. ఆ తర్వాత మొత్తం ఛానల్స్ అన్నీ కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నాయి. వాళ్ళే విజువల్స్ దానికి కల్పించి, నిజానికి సినిమా విజువల్స్ ఏందో ఇంకా మనం చూడలేదు, కానీ ఛానల్స్ వాళ్ళే వాటికి విజువల్స్ జత చేసి ఆ సాంగ్ని చాలా పాపులర్ చేసినారు. అది తెలంగాణ పాట శక్తి అంటే. తెలుగు సినిమా కెమెరా కన్ను తెలంగాణ జీవితంలోకి, తెలంగాణ గుడిసెలలోకి, తెలంగాణ వ్యవసాయంలోకి, తెలంగాణ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల బతుకులలోకి ఆ కెమెరా అనేది రాలేదు. ఇప్పుడు ఆ కెమెరా తెలంగాణ జీవితంలోకి తొంగి చూస్తున్నది. తెలంగాణ వాళ్ళు పట్టుకున్న కెమెరానే తెలంగాణ జీవితాన్ని తెరకెక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నంలో అందరూ తెలంగాణ వాళ్ళే అన్ని శాఖల్ని నిర్వహించి వేసిన బలమైన అడుగు బందూక్. రియల్గా నేను ఈ బందూక్ అనే చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకు అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నేను ఎందుకు గర్వపడాలి? ఎంతోమంది, వందల మంది, వేల మంది పొద్దున్నేస్తే సినిమాలు తీస్తున్నారు, కానీ ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉందండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారిగా తెలంగాణ 24 క్రాఫ్ట్స్లలో కూడా తెలంగాణ వాళ్ళతో తీస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రంగా చరిత్రలో ముందు తరాలు కూడా చెప్పుకునే విధంగా నేను తీస్తున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ అవకాశం నాకు వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ ఆవిర్భావ సంబరాలు ఉన్నాయి, ఆ సంబరాల్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక మరి మనందరికీ తెలిసిందే, ఆ సన్నాహాలల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము విజయం సాధిస్తాం. యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కోరేది ఏంటంటే, మేము ఒక యూత్గా ఏర్పడి మేము కూడా సినిమా చేయగలము, ఒక క్వాలిటీ సినిమా చేయగలము అనే ఒక ఎక్స్పెరిమెంట్తోని ముందుకెళ్తున్నాము. మరి మా సినిమాను చూసి ఆదరిస్తారని, మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని, డెఫినెట్గా ఉంటాయని, మీ బ్లెస్సింగ్స్ మాకు పరిపూర్ణంగా ఉంటే మాలాంటి ప్రొడ్యూసర్లు, మాలాంటి డైరెక్టర్లు, మాలాంటి యూత్ యాక్టర్లు మేమున్నామని పొలోమని వస్తారు. మీరు వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంతవరకు మన ఇండియా వైడ్గా ఒక పాట ఉంది, మన మేజర్ చంద్రకాంత్లో ఒక పాట. బట్ మన స్టేట్ వైడ్గా, మన తెలంగాణ స్టేట్ వైడ్ ఇంతవరకు మన పోరాట వీరుల గురించి చెప్పిన పాట ఏది లేదు. సో ఇది చరిత్ర అనే ఒక సాంగ్ ఇందులో చేసే అవకాశం రావడానికి అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అలాగే బ్రెత్లెస్ సాంగ్ తెలంగాణ 10 జిల్లాల గొప్పతనం గురించి ఇంతవరకు నాకు తెలిసిన విన్నన్ని పాటల్లో కూడా అది ఎక్కడా లేదు. సో ఆ పాట మరియు ఇది చరిత్ర, ఈ 2 సాంగ్స్ చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మిగతా అన్ని పాటలు ఒక ఎత్తు అయితే ఈ 2 పాటలు ఒక ఎత్తు. అండ్ ఈ 2 years జర్నీలో నాకు చాలామంది పెద్ద వ్యక్తులు పరిచయం అయ్యారు. అందులో నందిని సిద్ధారెడ్డి గారు కానీ, దేశపతి శ్రీనివాస్ గారు కానీ, గోరటి వెంకన్న సార్ కానీ, చాలామంది పెద్దలు పరిచయం అయ్యారు. వీళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక పంతాలో వెళ్తున్న ఒక సంగీతం కానీ, లేకపోతే దానికి సంబంధించిన సాహిత్యం కానీ వాళ్ళ దగ్గర నుంచి చాలా మట్టుకు నేను నేర్చుకున్నాను. ఇంత బడ్జెట్ పెట్టి మూవీ తీయడం ఒక విశేషం. అది బందూక్లో నేను యాక్ట్ చేయడం నాకు గొప్ప విశేషం. సో ఈ తెలంగాణ సినిమా ఒక క్వాలిటీతో, ఒక టెక్నిక్తో, ఒక ప్రొఫెషనలిజంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ గర్వించేదగగా ఉండాలని చెప్పి అందుకే కూడా ఇలా డ్రెస్ చేసుకోవడం జరిగింది. ప్రొఫెషనలిజంని మరొకసారి తెలంగాణ స్టేట్లో కూడా మనకు చాలా ప్రొఫెషనాలిటీ అండ్ క్వాలిటీ వర్క్, క్వాలిటీ సినిమా, క్వాలిటీ ప్రొడ్యూసర్స్, క్వాలిటీ యాక్టర్స్
అందరు కూడా మన ఈ సినిమాని చేయాలని, నెక్స్ట్ ఈ సినిమా ఇంకొక బెంచ్ మార్క్గా స్థిరపడి మళ్ళీ దీని తర్వాత వచ్చే తెలంగాణ సినిమాలకు కూడా ఒక క్వాలిటీ లిమిట్, ఒక క్వాలిటీ స్టేటస్ దీనికి మించి ఉండాలని చెప్పి కోరుతూ ఈ సినిమాని మీరు అందరు ఆదరిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మణ్ గారికి, ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి యుగేందర్ ప్రొడ్యూసర్ గారికి, నాకు అంటే సినిమాల్లో రావడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అలాంటి సమయంలో నేను సినిమా రంగంలో ఉన్నంతకాలం వీళ్ళిద్దరిని మర్చిపోను. రమేష్ అన్న, నువ్వు కూడా ఎక్కడున్నావు? అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ గారికి, ప్రొడ్యూసర్ గుజాయ్ గందర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నా అదృష్టం ఈ సినిమా నేను వర్క్ చేయడం. మల్టీ విజన్ బ్యానర్పై నిర్మించిన బందూక్ డైరెక్టర్ బాబీ అన్న, ప్రొడ్యూసర్ యుగేంద్ర అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను జీవితాంతం వాళ్ళకి. అందరం కళ్ళు కంటాం, ఆ కళలు అందరి సాకారం కావు. నా కళలు సాకారం చేయడంలో నా ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉంది. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన బాబీ సార్కి, యుగేందర్ సార్కి నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి నన్ను తెలియజేసుకుంటూ, వర్కింగ్ విత్ మై కో స్టార్స్ ఆల్, అందరూ చాలా మంచి యాక్టర్స్, అలానే మంచి టెక్నీషియన్స్ ఉన్నారు మా మూవీలో. మా డైరెక్టర్ బాబీ అన్న, యుగేందర్ అన్న ప్రొడ్యూసర్, ఇక్కడ అందరినీ అన్న అన్న అని పిలుస్తూ హ్యాపీగా ఆడుతూ పాడుతూ పనిచేశాను నేను, ఏమాత్రం టెన్షన్ లేకుండా. చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయిన మూవీ ఇది నాకు. అంటే సాయుధ పోరాటం ఎలా ఉంటుందో మాటల్లో వినడమే కానీ చూసే అవకాశం మాకు లేదు. సో ఈ మూవీలో యాక్ట్ చేస్తూ అవన్నీ చాలా ఇమోషనల్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్, సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ బాబీ అన్న. లైఫ్ లాంగ్ నేను ఈ మూవీ కోసం మీకు రుణపడి ఉంటాను. నాకు ఈ సినిమా రంగం కొత్త. ఇది మా అన్న జితేంద్ర అన్నకు సంబంధించిన సబ్జెక్ట్. ఇది మనకు స్ఫూర్తి కేసీఆర్ గారు కావాలి. సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి ఆయన స్ఫూర్తిగా మనం అన్ని రంగాల్లో రాణిస్తామని చెప్పేటువంటి విశ్వాసం మాత్రం రావాలి మనకి. చిన్నప్పుడు మట్టిలో నుంచే మాణిక్యాలు వస్తాయి, మట్టిలో నుండే మాణిక్యాలు వస్తాయి. తెలంగాణ సమాజం నుంచే గొప్ప గొప్ప కవులు వచ్చింది. ఇప్పటికీ గొప్ప గొప్పగా పాడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మిగతా రంగాల్లో కూడా సంగీతం కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు. ఇంతకుముందు మా దేశపతి గారు చెప్పినట్టుగా మేధా సంపత్తి కొదవలేదు. నేను ఈ సినిమా ఇప్పుడు వీళ్ళందరూ చూస్తున్న పిల్లల్ని సిగ్గుపడి కూడా కొత్త కొత్తగానే వస్తాను. ఇవాళ సిగ్గుపడ్డా, ఇవాళ కొత్తగా అనిపించినా కూడా రాబోయే కాలంలో మీరే చిచ్చర పిడుగుల లెక్క ఎదిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మనం చేస్తాం. కేసీఆర్ గారి మాటలో చెప్పాలంటే 1000 కిలోమీటర్ల ప్రయాణానికైనా ఒక అడుగుతో మనం ముందుకు పోతాము. ఇవాళ మీ సినిమా, మీ బందూక్ అనే సినిమా ఇవాళ ఇది డబ్బులు సంపాదించదనే సెకండరీ ఆస్పెక్ట్. కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ మీ సాహసానికే మేము సల్యూట్ చేస్తున్నాం. మీ సాహసం రాబోయే కాలంలో మీ అందరికీ ఎవరెవరైతే ఇలా పాల్గొన్న వాళ్ళు ఉన్నారో, పాటలు పాడిన వాళ్ళు కావచ్చు, యాక్షన్ చేసిన వాళ్ళు కావచ్చు, తప్పకుండా విజయం చేకూర్చి పెడుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన గోరెటి వెంకన్న. ఎందుకు 9 పాటలలో గోరెటి వెంకన్న పాటకే ఇవాళ ఆదరణ దొరికింది? అది బతుకు, అది జీవం, అది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల వాస్తవికత. అది గోరెటి వెంకన్న గొప్పతనం ఏంటంటే, నేను ఎప్పుడు అంటూ ఉంటా, ప్రపంచం ఉన్నంత వరకు, మానవ జీవితం ఉన్నంత వరకు 2003లో ఒక క్యాసెట్ ఆవిష్కరించినాం. వానమ్మ 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 అనే పాట కానీ, గోదారి గోదారి పారేటి గోదారి చుట్టూ నీరు ఉన్న చుక్క దొరికిన ఎడారనే పాట కానీ, మహబూబ్ నగర్ వలస జీవుల బతుల గురించి కానీ అనేకం చెప్పుంటే పోతే కూడా, అంటే గోరేటి వెంకన్న లాంటి మహా వాగ్గేయ రచయిత అంటారో నాకు తెలియదు కానీ, కళాకారుడు అంటారో తెలియదు కానీ, అంటే జీవం,
ప్రజల జీవనంతో ముడిపడి ఉన్నటువంటి ఆ పాటలు తప్పకుండా మన సినిమాలో పెట్టుకున్నప్పుడు దానికి ఆదరణ దొరుకుతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మనం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతిలో మన భాష, మన సంస్కృతి, మన పద్ధతి, మన వ్యవహారాలు చాలా గొప్పవి, కాకపోతే కనుమరుగైపోయినాయి. మళ్ళీ వాటినే ఎజెండాగా, వాటినే ఇతివృత్తంగా మనం ముందుకు పోవాలి. మన దాన్ని మనం మన భాషను మనం మర్చిపోవద్దు, మన యాసను మర్చిపోవద్దు, మన బతుకును మర్చిపోవద్దు, మన సంస్కృతిని కూడా మర్చిపోవద్దు. అవి చెప్పుకోవడానికి నామోషిగా మనం ఫీల్ కావద్దని చెప్పి ఆ సినిమాలలో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యే పద్ధతుల్లో కూడా మళ్ళీ మన పాత కల్చర్ని పునర్జీవించే పద్ధతిలో కూడా మీరు కాపాడాలని, సినిమా రంగం ప్రజల జీవితాలను చూపించేదిగా ఉండాలి తప్ప కన్స్ట్రక్టివ్ సైడ్గా ఉండాలి తప్ప డిస్ట్రక్టివ్ సైడ్గా ఉండద్దు. మళ్ళీ పాశ్చాత్య నాగరికత అయితేనే ఇవాళ సినిమాలు చూస్తూ ఉన్నారు, డిస్కో తేకుల్లాగా ఉంటుంది చూస్తారు. ఇవి తాత్కాలికమైన విజయం సాధించవచ్చు, డబ్బులు రాకపోవచ్చు, కానీ సమాజం మీద సినిమా ప్రభావం చాలా గొప్పగా ఉండాలి, అది పాజిటివ్ మేనర్లో ఉండాలి, సమాజాన్ని కన్స్ట్రక్టివ్ దిశ వైపుగా తీసుకుపోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఇవి విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై తెలంగాణ. ఒక దశలో బందూక్ అనే సినిమాని వెంకన్న రాసిన పాట 7 గుర్రాలై దీన్ని లాక్కొని పోతుంది. ఈ బందూక్ సినిమాని ఒక అద్భుతమైన పాట, అంటే తెలంగాణ సంస్కృతిని, కళల్ని, సంప్రదాయాన్ని, క్షేత్రాలని, వ్యక్తుల్ని, గాథల్ని, త్యాగాల్ని మొత్తం ఒక పాటలో చెప్పిన వెంకన్నకి నిజంగా కూడా ఈ సందర్భంగా నిజంగా కూడా అభినందిస్తున్నాను వెంకన్న. ఇట్లాంటి ఒక అద్భుతమైన పాటలు ఉన్నాయి, అద్భుతమైన గాయకులు ఈ పాటలు పాడినరు. అట్లాగే డైరెక్టర్ కూడా చాలా కాన్సెప్ట్తోని, కమిట్మెంట్తోని, ఒక కసితో ఈ సినిమా తీస్తున్నాడు. డెఫినెట్గా మీ అందరూ కూడా ఈ సినిమాని, ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని, ఇంకొక సినిమా తీసే అవకాశం నిర్మాతకి, దర్శకులకి మీరు కల్పించాలని ఆశిస్తున్నాను, అలాగే కోరుకుంటున్నాను. రాజధాని వెళ్ళిపోయింది కాబట్టి సరే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. రేపు ఎట్లాగో రేపు ఎల్లుండో ఈ వారంలోనో 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారికి సినిమా చూసే అప్పీల్ ఉంది. నాతో మొట్టమొదటి ఇంకో పాట రాయించిన ఆయన, నన్నగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ అని, చాలా హిట్ సాంగ్ అది. తర్వాత నారాయణమూర్తి గారు ఉత్తరాంధ్రమ్మ, నాకు తెలంగాణ పాటలు రాసినని, తెలంగాణ పాట మూవీలో రాలేదని నన్ను చాలాసార్లు అడిగినారు. రాయలసీమ పోతే కూడా అదే ప్రశ్న చేస్తారు, ఇక్కడ వస్తే ఉత్తరాంధ్ర పోతే ఏం చేయాలన్నది. ఆ లోటు తెచ్చిన లక్ష్మణ్ ఆయన చాలా క్రియేటివ్ ఆలోచించినాడు. అది చిన్న విషయం కాదు. బంధువుతో ఆత్మకథ చెప్పడం కానీ, సినిమాలో చాలా సన్నివేశాలు అంటే డాక్యుమెంటరీ పద్ధతులు లేవు, చాలా డెప్త్ ఉన్నాయి, వాటికి జీవితం ఉంది. చాలా అంటే వేరియేషన్ కొంచెం మెరుపుని పట్టుకుంటారు, అట్రాక్షన్ చేసినట్లు లక్ష్మణ్ చాలా కష్టపడ్డారు. అన్నిటికంటే సినిమా ఇది బంధువు కొత్త సినిమా, తెలంగాణ సినిమా కాదు, ఇది తెలుగు సినిమాల్లో అగ్రశ్రేణి నిర్మాతలు పెట్టిన పైసలు పెట్టినాడు ఆ మనిషి, చెప్పరెవరు. యుగంధర్ చాలా డబ్బులు పెట్టినాడు, అది నాకు తెలుసు, ఎందుకంటే నాకు దగ్గర మిత్రుడు, వాళ్ళ అతను అగ్రికల్చర్ ఎంఎస్సి సైంటిస్ట్, అగ్రికల్చర్ శాస్త్రవేత్త. అవన్నీ ఉంటూనే చాలా డబ్బుల దగ్గర పెద్ద సినిమాకి అంత ఖర్చులు జరిగినాయి, బాగా తీసినారు అనుకుంటాను. వస్తా సినిమా అజారి మాటల రచయిత, పాటకు నాతో ఉండి సహకరించిన, ఇందులో గొప్ప పాట రాసినాడు అజారి గారు. అమ్మలు ఇద్దరు తల్లులు, మన విజయేంద్ర అన్న చాంబర్ మంచి మాట అయిపోయినాడు అన్న. వాళ్ళు తెలియదు నాకు, వాళ్ళిద్దరు హీరోయిన్, వాళ్ళు చాలా మంచిగా చేసినారు యాక్షన్. లక్ష్మణ్, కార్తీక్ సాకేత్, మనకేం పేరు ఏదో రాస్తే దంచినా కానీ దానికి అద్భుతంగా ఆయన కార్తీక్ ఆ సాకేత్కు రావాలి క్రెడిట్, ఎందుకంటే బాగా పాడింది వాళ్ళు. మ్యూజిక్ చాలా హుందాగా చేసినాడు. నన్ను ఎప్పుడు దీవించే శంకరన్న కానీ వస్తే రాస్తాం, రాయడం అనేది అంటే గొప్పతనం కాదు, కానీ వీడికి వచ్చి ఇంతమందిలో కూర్చొని చెప్పాలంటే పెద్ద నరకం ఉంటుంది. నాకు ఇంతసేపు కూర్చోబెట్టడం బాధ ఉంటుంది. నేను ఎందుకంటే అది కొంచెం నా స్వభావం మంచితనం అంటున్నాను, కానీ ఇబ్బంది ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సినిమాల్లో తప్పదు. ఈ చేయించిన గొప్ప యుగంధర్, లక్ష్మణ్, కార్తీక్, పైసలు పెట్టిన మీకు దీవిస్తున్న ఈ పెద్దలందరికీ. కానీ మనది కొంచెం కేసీఆర్ సాబ్ కూడా సపోర్ట్ చేస్తుంటే మీ సినిమా ఆడుతుంది, ఆడి పైసలు కూడా వస్తాయి, రావనుకోదు, పైసలు బాగా వస్తాయి, రావాలి. ఈ సినిమా రంగంలో అనుకుంటా ఆశయాలు, సిద్ధాంతాలు అవన్నీ ఒక విషయం. అది ఎందుకంటే మీరు లాటిన్ అమెరికన్ సినిమా ఉమర్ ముక్తార్ లాగా లేకుంటే బ్లాక్ సినిమాలో సీక్రెట్ ఎట్లాంటి కాదు కదా, మనం కమర్షియల్ని తీసినారు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇస్తేనే పిల్లలకు భవిష్యత్తు. ఆ పని లేకుంటే మనం ఇది పెట్టి డాక్యుమెంటరీ లేకుంటే కదా అన్న, దానికి శంకరన్న సలహాలు ఉన్నాయి, బాగా ఆడుతుంది. ఆడేటట్టు మీడియా కొంచెం వాతావరణం చేసే పెద్దలు తెలంగాణ గవర్నమెంట్ ఈటల రాజేంద్రన్న గంట సేపు 2 గంటలు కూడా ఇంకా చాలాసార్లు మంత్రులు నాకు ఇష్టం, కానీ
వేరే పనులు ఉట్టి జోలి కూడా పెడుతుంటారు వాళ్ళు, కానీ మన దగ్గర ఇట్టేటప్పుడు ఉండాలి. ఎందుకంటే సినిమా రంగంలో తెలంగాణని కాదు, ఒక ప్రాంతంలో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఉండాలంటే నేను అడుగుతుంది గట్టే, కానీ ఇంతమంది అడిగితే బాగుండదు. ఇక అడిగే కాలం చాలా ప్రశ్నలు వేయాలి రచయితలు, కవులు మంచిని మెచ్చుకోవాలి, ప్రశ్నలు కూడా వేయాలి. ఎందుకంటే ఇంత పని జరుగుతుంటే ఆ ట్యాక్స్ ఎట్లా కట్టుంటే సినిమాలు ఎట్లా తీస్తారు? ఇంత క్యాపిటలిజం పద్ధతి, దోపిడీ వర్గాల పద్ధతి, ఇష్టం వచ్చిన ట్యాక్సులు ఇస్తే మామూలు సినిమాలు చేయొద్దు, కళారంగంలో ఎవరు రావద్దు, ఇట్లాంటి ఒక మోనోపలి నడుస్తుంది. ఈ మోనోపలి మీద నెగిటివ్ ఆధిపత్యం మీద వ్యతిరేకించి ప్రజల పక్షం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే సినిమా రంగమే కాదు అన్ని రంగాల్లో ఈ మోనోపలి ఏ రూపంలో దాన్ని బద్దలు చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. హీరో ఉన్న హీరో లేడు, హీరోయిన్ లేడు, వీరన్ లేడు, ఒక కమెడియన్ లేదు, ఒక పంచ్ డైలాగులు లేవు, ఫైట్లు లేవు, ఐటమ్ సాంగ్స్ లేవు, మరి ఏమున్నాయో నాకు అర్థం కాదు. కరెక్ట్. అయినా కూడా ఈ సినిమా అంటే అందరి అభిమానం. గోరేటి వెంకన్న పాటతో మొదలైన సినిమా ఇది చరిత్ర, ఇది పవిత్ర, జన విముక్తి సమరం అని ఆ పాట పాడితే ఏమి ఎంత అద్భుతమైన చిత్రీకరణ. ఈవేళ నేను చూస్తే నాకు అనిపిస్తుంది ఈ కుర్రాళ్ళలో ఇంత ప్రతిభ ఉన్నది. అప్పుడు మాకు అనిపిస్తుంది షూటింగ్లో చూస్తుంటే విసుగు పుట్టేది, ఆ పిల్లలు విసుగిస్తుంటే. చాలా సమర్థవంతంగా తీసాం. తప్పకుండా ఇది సక్సెస్ కావాలి. ఇట్లాంటి సినిమాలు ఇంకా అనేకం వందలు రావాలి. ఈ తెలుగు ప్రేక్షకులు ఏదైతే ఈ సినిమాలు చూస్తున్నారో వాళ్ళ అభిరుచి మారడానికి ఇది ఒక పెద్ద ప్రయోగం కావాలి, ఇది ఒక స్టెప్ కావాలని చెప్పేసి మీ విజయాన్ని కాంక్షిస్తూ జై తెలంగాణ. సాహసంతో ఒక అడ్వెంచర్ తోటి 10 జిల్లాలు తిరుగుతూ నా జిల్లాకు కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా నా జిల్లా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి, అన్న మేము ఆడియేషన్ చేయడానికి వచ్చాము, ఒక కొత్త పిక్చర్ బందూక్ అనే పిక్చరు, బందూకు ఆత్మకథ దాని గురించి దాని గురించి పిక్చర్ తీయాలని చెప్పి వచ్చాము. ప్రతి జిల్లా తిరుగుతున్నాము. ఆ జిల్లాలో ఉన్న టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని అందరినీ కూడా ఎన్నుకొని ఈ పిక్చర్ తీయాలని అన్నప్పుడు వీళ్ళ స్టోరీ నేను విన్నాను. ఫస్ట్ బందూకు దాని ఆత్మకథ చెప్పుకుంటుంది. లక్ష్మణ్ నాకు దాని ఆత్మకథ గురించి చెప్పినప్పుడు నాకు నిజంగా స్టోరీ అయితే చాలా బాగా అనిపించింది. కానీ వీళ్ళు ఎంతవరకు దీన్ని సక్సెస్గా తీసుకెళ్తారని చెప్పి ఒక నిమిషం సందేహం అయితే కలిగింది. కానీ చాలా ఉత్సాహంగా, చాలా శ్రద్ధతోటి, చాలా కష్టపడి ఈ టీం ఇవాళ మీ ముందర వచ్చిన టీం అందరు కూడా ఇంత పట్టుదలతోటి ఈ సినిమాను ఇంతవరకు తీసుకొచ్చారంటే చాలా గ్రేటు. టైటిల్ బందూక్ పెట్టాను. బందూక్ పెట్టగానే మా తెలంగాణలో జోష్ వచ్చే టైటిల్. బందూక్ అంటేనే ఒక ఊపు వచ్చేస్తుంది. కానీ ఈ బందూక్ కథ వెనుక నేను ఆలోచించిన విధానం, సమాజమే ఇప్పటివరకు బందూక్ను చూసింది, తిరిగి ఆ సమాజాన్ని బందూక్ చూస్తే, ప్రాణం లేని బందూక్ తిరిగి సమాజాన్ని చూస్తే తను పడే అంతర్మదనమే ఈ బందూక్ సినిమా కథ. 9వ శతాబ్దంలో పుట్టాను. ఆ రోజు నాకు తెలియకుండానే చైనా వాడు నన్ను మొట్టమొదటిసారిగా వెదురు బొంగులతో తయారు చేశాడు. వాడి అవసరం జంతువుల నుంచి తనను రక్షించుకుందామని. నా పనితనాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ, అమెరికాలో అసాల్ట్ రైఫిల్గా, ఫ్రెంచ్ విప్లవంలో, జర్మన్ విప్లవంలో, రష్యన్ విప్లవంలో కీలకమైన పాత్రను నేను ధరిస్తూ వచ్చాను. పుట్టిన ప్రతిసారి ఇంకొకడు చస్తుండన్న నిజం భారతదేశ స్వాతంత్రం రోజే నాకు తెలిసింది. కత్తులు కటార్లపైన ఆధారపడున్న నా దేశాన్ని భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు నన్ను పరిచయం చేశాడు. సిపాయిల తిరుగుబాటు జరిగింది. అది ఆ బందూక్ ప్రమేయంతోనే. వీరుని గుండెల్లో దిగుతున్న ప్రతి గుండు నా గుండెలోంచి వచ్చిందన్న వేదన నాది. సమాజంలో నేను ఉండాలనా వద్దా అనే అంతర్మదన పడుతున్న క్షణాల్లో ఒక బక్కపలచని భారతీయుడు, ఆయన పేరు గాంధీజీ అంట, ఇద్దరం కూర్చొని చాలాసార్లు డిస్కషన్ చేశాం. నీతో అవసరం లేదంటాడు గాంధీ. నేనుంటేనే సమాజంలో ఏ విజయాన్ని సాధిస్తారని నాతో అంతర్మదనం జరిగింది. కానీ నేను ఓడిపోయాను. అహింసాయుత పద్ధతిలోనే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది. అప్పుడే ఆలోచించాను, ఇక సమాజంలో నాకుండే అర్హత లేదు, నేను లేకుండానే భారతదేశంలో ఇంత గొప్ప విజయం సాధించింది. నాకు కొంచెం లేటేమో, నన్ను తెచ్చిన బ్రిటిషోడితో వెళ్ళిపోతే అయిపోయేది, పోదామా వద్దా అని ఆలోచనలో మళ్ళీ గాడ్సే చేతిలోకి వెళ్ళేసి ఆ మహాత్ముని చంపుకున్న నీచ జన్మ నాది.
ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రాంతంలో నా పేరుతోటే ఒక ఉద్యమం స్టార్ట్ అయింది, సాయుధ రైతాంగ పోరాటం. ఆ రోజు పాలకుల చేతిల్లో, ప్రజల చేతిల్లో, అందరిలోనూ హింస ప్రతిహింసల మధ్య నన్నే నా ఉపయోగమే జరిగింది. తర్వాత నక్సలైట్ ఉద్యమం. మళ్ళీ అలాంటి బక్క పలచని భారతీయుడే, నన్ అదర్ దెన్ మై కేసీఆర్, నేను వస్తాను, నాకు నీతో అవసరం లేదన్నాడు. మళ్ళీ కేసీఆర్ చేతిలోకి వెళ్దామని ప్రయత్నం చేశా. కేసీఆర్ అన్నారు, నా దగ్గర స్టూడెంట్ స్ట్రెంత్ ఉంది, నా దగ్గర కళాకారుల అండ ఉంది, నా దగ్గర ఉద్యోగ సంఘాల ఉంది, ఇంతమంది ఉన్నాక నాకు బంధుకు అవసరం లేదు. ఆ రోజు మహాత్మా గాంధీ అహింసాయుతంగా భారతదేశానికి స్వాతంత్రం ఎలా తెచ్చాడో ఈరోజు నేను అలాగే తెస్తానని చెప్పేసి 14 సంవత్సరాల పోరాటంలో కేసీఆర్ గారు అహింసాయుతబద్ధంగా తెలంగాణ ఎలా సాధించుకున్నాడో ఇవన్నీ నేను చూశాను. నేను బంధువుని, ఇప్పుడు నేను ఇవన్నీ చూశాను.